హాయ్ గైస్, ఇప్పుడు మనం వచ్చేసరికి తెలంగాణలోనే ఉన్న అతిపెద్ద సూర్య దేవాలయం దగ్గర ఎత్తున్నాం. ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మీకు సూర్యాపేటలోంచి 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ గుడి అయితే ఉంటుంది మీకు. అంటే సూర్యాపేట నుంచి జనగామ హైవే రూట్లో తిమ్మాపురం అనే విలేజ్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ లోపలికైతే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. అసలు ఈ టెంపుల్ ఎలా ఉంది మొత్తం డీటెయిల్గా అయితే చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మనకి మెయిన్లీ ఎంట్రీ కాగానే రోడ్ నుంచే మనకి టెంపుల్ అయితే అవ్వడుతుంటాయి అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ వచ్చరికి మీకు సూర్యదేవుడిది విగ్రహం అయితే ఉంటుంది. గుర్రాలు లాగుతున్నట్టు, రథాన్ని లాగుతున్నట్టు పైన కూర్చున్నట్టయితే ఇటు రైట్ సైడ్ అయితే విగ్రహం అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కూడా మీకు సూర్య చక్రం అయితే ఉంటుంది, అది చూద్దాం పదండి. అటు లెఫ్ట్ సైడ్ అయితే మనకి సూర్యచక్రం అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను. బ్యాక్ సైడ్ అయితే మనకి పెద్ద కొండ అయితే ఉంది టెంపుల్కి వచ్చేసరికి. ఇక్కడ చూసుకుంటే మనకి సూర్యచక్రం అయితే ఉంది. ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ కింద ఏనుగులు ఉన్నాయి, అందుకని సూర్యచక్రం అయితే ఉంది ఇక్కడ. ఈ టెంపుల్ మనకి ఆంధ్రలో తెలంగాణలో వచ్చేసరికి ఇదే టెంపుల్ అనమాట. ఇంకా సూర్యదేవాలయం వేరేదైతే లేదని అయితే ఇక్కడ కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు. కాకినాడలో ఒకటి ఉంటుందంట, ఆంధ్రలో తెలంగాణలో ఇదే ఫస్ట్ పెద్ద టెంపుల్ అని అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడైతే. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ మూసీ ప్రాజెక్ట్ కూడా, మీకు మూసీ నది మీద ఒక ప్రాజెక్ట్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి దగ్గరే, అది కూడా మీకు చూపిస్తాను. ఇటు టెంపుల్కి లెఫ్ట్ సైడ్ కాలు కడుక్కొని అయితే లోపల వెళ్దాం. రోజు జనవరి 25కి అయితే ఇక్కడ అన్నదానం కూడా అయితే ఉందంట. టెంపుల్ నుంచి స్ట్రైట్గా పోతే మనకి మూసీ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. మనకి 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది దాదాపు. మూసీ ప్రాజెక్ట్ ఇది హైదరాబాద్లో ఉంటుంది కదా మూసీ నది, అదే ఇది. చాలా ఉన్నట్టున్నాయి గేట్స్ అయితే, ఆ చివరి దాకా ఉంది. ఇది 3 నెంబరు, ఇది 2, అది 1. చెరువు నీళ్ళు.